నోటికి ఏదొస్తే అది మాట్లాడటం. నేను నాకు ఏ చెడు అలవాట్లు లేవు. మీడియా ముందు సిగరెట్ వెలిగిచ్చాడు పెద్ద గొప్పగా. ఈడే పిస్తాగా సిగరెట్లు తాగుతాడు, కపడాలో తింటాడు, కపాడాలో తింటా అన్న ఒక కప్పాలో అదేదో చెప్పావుగా. ఆ చెప్పలోనే తినాలిగా. రోడ్డు మీద కలుపుకుని ఎందుకు తిన్నావు? చికెన్లు మటన్లు కప్పట్లో పెట్టుకొని తినలేదా? ఏం మాట్లాడుతున్నాడు వాడు? దయచేసి ఆ అమ్మాయిని గవర్నమెంట్ వాళ్ళైనా సరే కల్పించుకొని ఇంకొకసారి ఆ పాప జీవితాన్ని రక్షిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అమ్మ, ఓటింగ్ పోలు పెట్టండి. ఈ వెధవకి ఎంతమంది సపోర్ట్ చేస్తారు? చాలా చాలా బాధేస్తోంది తల్లి నాకు. ఒక ఆడపిల్ల 23 సంవత్సరాలు, ఎంతో భవిష్యత్తు ఉంది. భవిష్యత్తున్న ఆడపిల్ల మీడియాలోకి వచ్చి నాకు వాడే కావాలి అని అంటే ఎటుపోతున్నాం మనం? ఎప్పుడైతే ఆ అంట్ల విధవ ఈ పాపకి తాళి కట్టాడో వాడికి అసలు సిగ్గే లేదు. వాడు ఒక మనిషి కింద కూడా లెక్క ఎక్కర్లా. వాడికి అంగవే లేనప్పుడు తాళలా కట్టావురా దౌర్భాగ్యుడా. నువ్వు శిష్యులకి నేర్పేది? ఇదే నువ్వు సమాజానికి నేర్పేది? ఇలా ఎంతమందిని మోసం చేస్తున్నావు? వీడి గురించి దయచేసి ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఏ ఛానల్ వాళ్ళకైనా ఫోన్ చేయండి, లేదా ఏ విధంగా అయినా సరే వాడిని రోడ్డు మీదకి ఈడ్చి తన్ని పళ్ళొడగొట్టి పోలీసులకు అప్పగించండి. ఇప్పటికైనా వ్యవస్థలు సక్రమంగా పనిచేయకపోతే ఇలాంటి దిక్కుమాలిన వెధవలు చాలా మంది వస్తారు, రోజు రోజుకి పెరుగుతూనే ఉంటారు. ఒక్కసారి మళ్ళీ చెప్తున్నా, అమ్మ వర్షిణి తల్లి, నీ ఆలోచన కరెక్ట్ కాదు. బట్ నువ్వు ఆలోచిస్తున్నావా, ఆలోచన లేకుండా మాట్లాడుతున్నావా, ఏమీ అర్థం కావట్లా. నీ మానసిక స్థితి అయితే అస్సలు బాగాలేదు. ఫస్ట్ నువ్వు చెయ్యాల్సిందల్లా హ్యాపీగా రెస్ట్ తీసుకొని తల్లిదండ్రుల్ని గౌరవిస్తూ తల్లిదండ్రుల చెంత ఉంటూ నీ ఉన్నత ఆ ఛానల్లో ఇచ్చినట్టు ఉద్యోగం చేస్తావా చెయ్యవా అది నీ ఇష్టం. అది ఇట్ ఈస్ ప్యూర్లీ యువర్ పర్సనల్. వాళ్ళని గౌరవిస్తూ నీ ఉన్నత స్థితిని నువ్వు తెచ్చుకుని ఒక భవిష్యత్తుకి ప్రణాళిక వేసుకుంటావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. ఇలాంటివి దయచేసి ప్రోత్సహించకండి. నాకు ఎంత కోపం వచ్చిందంటే లక్ష్మి గారు, అసలు తాళి కట్టాడు అని చెప్పింది ఆ అమ్మాయి, నాకు పిచ్చి కోపం వచ్చింది. వీడికి అసలు అంగమే లేదు, తాళి ఎందుకు కట్టాడు? అసలు వీడికి ఏంటమ్మా అంటే ఏమైపోయింది అంటారా? తాళి అమ్మాయి మెడలో కూడా లేదు కదా. అంటే తీసేసి ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు తీసేసి ఉండొచ్చు. కట్టాను అని డైరెక్ట్ గా మీడియా ముందే చెప్పింది కదా. అమ్మాయి చెప్తోంది కదా. వీడి గురువు అసలు లేడు. వీడిని వెనకొచ్చుకొచ్చే వాళ్ళని కూడా బూతులు తిట్టండి దయచేసి. రాష్ట్ర ప్రభుత్వాలు, 2 రాష్ట్ర ప్రభుత్వాలకి శిరస్సు వంచి అడుగుతున్నాను, వీడిని అరెస్ట్ చేయండి. ఇలాంటి మృగాలు రోడ్డు మీద ఉంటే ఆర్థిక వనరులు బాగుపడవు. ఇలాంటి మృగాలు రోడ్డు మీద ఉంటే జనాలు తప్పుదారి పట్టే ఛాన్సెస్ 100% ఉంది. అటువంటప్పుడు వీడిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? వీడి వెనకాల ఏ పెద్దలు ఉన్నారు? ఏ గవర్నమెంట్ ఉంది? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందా? బీజేపీ గవర్నమెంట్ ఉందా? ఇంకో గవర్నమెంట్ ఉందా? చెప్పండి. ఎందుకు వదిలేస్తున్నారు? విజయవాడలో అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడినటువంటి కిరణ్ అనే వ్యక్తిని 24 గంటల్లో అరెస్ట్ చేశారు. చూసే ఉంటారు మీడియాలో. వీడిని ఎందుకు వదిలేస్తున్నారు? ఎందుకు వదిలేస్తున్నారు? ఎవరి ప్రోద్బలం ఉంది వీడి వెనకాల? వీడు ఏ మాఫియాకి చెందినవాడు? ఇలా ఆడపిల్లల్ని ఏం చేస్తున్నాడు? దయచేసి చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను. ఇలాంటి విధవల్ని ప్రోత్సహించద్దు. ఇలాంటి వాళ్ళు కనపడితే తన్ని పళ్ళు వాడే చెప్పాడు, నేను మంత్రం చేస్తాను, నా మీద బ్యాట్గా పోర్ట్రైట్ చేసిన వాళ్ళందరికీ మంత్రంతో చంపేస్తాను. లిటరల్లీ
లిటరల్లీ వీడు జనాన్ని చంపేస్తాను అని చెప్తున్నాడు. సుమోటోగా కేసు బుక్ చేయొచ్చు. అవును. మంత్ర శుద్ధి చేస్తా, వీడికి అసలు మంత్రం అంటే తెలియదు, మంత్ర శుద్ధి అంటే తెలియదు, వీడు చంపేస్తాడు జనాన్ని. సిగ్గుండక్కర్లేదురా. కడుపుకి అన్నమే తింటున్నావా? పచ్చిగా అడుగుతున్న పెంట తింటున్నావా? ఒక ఆడపిల్ల జీవితాన్ని నువ్వు నాశనం చేశావు. తనంతట తాను నిజంగా ఇష్టపడి వచ్చినా నీలో మ్యాటర్ లేదు, అయినా నువ్వు తాళి కట్టావు అంటే మీ గురువు ఏం నేర్పుతున్నాడు నీకు? ఇవే నేర్పుతోంది. తాళి కట్టేస్తాడంట. విష్ణు అంటే విష్ణువుకి తాళి కట్టేస్తాడు, వర్షిణి కనపడితే వర్షిణికి తాళి కట్టేస్తాడు. ఎంతమంది ఆడపిల్లలకి తాళి కట్టావు? ఎంతమంది మగవాళ్ళకి తాళి కట్టావు? నీకు కట్టే రోజు వస్తుందిరా, కట్టేసి కొట్టే రోజు వస్తుంది. జాగ్రత్తగా ఉండు అమ్మాయి. ఇప్పటికైనా వర్షిణి తల్లి, హాస్పిటల్ చాలా మంచిది, ఆ మెడిసిన్స్ వాడు, ఆరోగ్యాన్ని బాగు చేసుకో. అద్భుతమైనటువంటి జీవితం ఉంది. అఘోరా లోకమేం కాదు. అఘోరాలు అంత సామాన్యంగా అఘోర దీక్షలు ఇచ్చినా అఘోర అవడానికి చాలా టైం పడుతుంది. వీడు చెప్పాడు కదా నిరంజన అఖాడాలో నేను నిరంజన అఖాడాకి సంబంధించిన వాడిని అని. నేను ఇవాళ్లే నిరంజన అఖాడాకి లెటర్ రాస్తున్నాను. డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడాను, లెటర్ రాస్తున్నాను. దాని రిప్లై రాగానే నేను మీకు కాపీ పెడతాను, మీరు దాన్ని టెలికాస్ట్ చేయండి అమ్మా. ఓకే గురుజీ. సరేనమ్మా. ఇప్పటికైనా వర్షిణి తల్లి ఆలోచించు. నీ మానసిక స్థితి బాగలేదు. డాక్టర్ రాసినటువంటి మందుల్ని వేసుకుని నీ ఉజ్వల భవిష్యత్తుకి నువ్వు పునాది వేసుకుంటే తల్లిదండ్రులు ఆనందపడతారు. ఏ తల్లిదండ్రుల వెంట కంట నీరు కారుతుందో పిల్లలు అస్సలు బాగుపడరు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే తల్లిదండ్రులు దొంగలైనా, తల్లిదండ్రులు వ్యభిచారం చేసే వృత్తిలో ఉన్న తల్లి తండ్రే వాళ్ళ బాధ, వాళ్ళ కంటి వెంట చుక్క నీరు కారినా మీకు మంచిది కాదు. అదొక్కటి గుర్తుపెట్టుకొని నువ్వు ఎలా ప్రవర్తించాలో మెడిసిన్స్ వాడి బాగుపడి హ్యాపీగా నీ లైఫ్ నువ్వు లీడ్ చేస్తే అందరూ ఆనందంగా ఉంటారు. అందరూ ఆనందంగా ఉంటారంటే నీకు కలిగినటువంటి ఉన్నతిని చూసి అందరూ ఆనందపడతారు. ఇలాంటి బటాచోరి వెధవలతో నీకు ఏం వస్తుందో నాకైతే అర్థం కావట్లా. దయచేసి వాడిని ప్రోత్సహించద్దు. ఆ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి అఘోరాను కాదు, నాగ సాధువు కాదు, డౌటే లేదు అందులో. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కలగజేసుకొని వాడిని తక్షణం అరెస్ట్ చేసి అసలు వాడు ఏంటి అనేటువంటి తెలియపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.